వీరుడగు వీరాభిమన్యో చరితము అగహరము నవరస సంభరితము భరత వీరుడగు వీరాభిమన్యో చరితము అగహరము నవరస సంభరితము భరత వీరుడగు వీరాభిమన్యో అది ద్వాపర కలియుగాల సంధికాలం. కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతున్న రోజులది. అది కేవలం కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన యుద్ధం అని మనం అనుకోక్కర్లేదు. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి, పుణ్యానికి పాపానికి మధ్య జరిగిన యుద్ధం మహాభారత యుద్ధం. 10 రోజులు కురురాజు దుర్యోధనుడు పక్షంలో యుద్ధం చేసి అంపశయ్య మీద కూలిపోయాడు కురువృద్ధుడు. మహాపరాక్రమవంతుడు, అస్కలిత బ్రహ్మచారి, పరమ సత్యవ్రతుడు, పరశురామ శ్రీశిష్యుడు, గంగానందనుడు భీష్ముడు. నన్ను నీవు అన్యాయంగా అర్ధరథుడుగా నిర్ణయించావు గనుక నువ్వు యుద్ధంలో కూలితే తప్ప నేను యుద్ధరంగంలో కాలు పెట్టను అని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు భీష్ముడు కూలగానే యుద్ధరంగంలో కాలు పెట్టాడు. రాగానే పెద్దవాణ్ణి నిరసించినందుకు ఎంతో బాధపడి భీష్ముల వారి అనుమతి పొంది దుర్యోధనుని స్కంధావారం చేరుకున్నాడు కర్ణుడు. ఆనాడు ఆంతరంగిక సమావేశం ఏర్పాటు జరిగింది. ఎవరిని సైన్యాధిపతిగా చేయమంటావు మిత్రమా అని అడిగాడు కర్ణుణ్ణి దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు లేచి, మిత్రమా, నీ పక్షాన ఉన్న ప్రముఖ వీరులందరూ సైన్యాధిపత్యానికి అర్హులే, సందేహం లేదు. కానీ భేదాభిప్రాయం లేకుండా నీ విజయం కోసం అందరూ ఏకముఖంగా పోరాడాలి. ఆ దృష్టితో ఆలోచిస్తే ఈనాటి రాజలోకానికి గురువు, వ్యూహ నిర్మాణ కుశలుడు, యుద్ధతంత్ర విశారదుడు, మహావీరుడు అయినటువంటి ద్రోణాచార్యుల వారు సర్వ సైన్యాధిపతిగా తగినవారు అన్నాడు కర్ణుడు. అందరూ ఆ మాటకు అంగీకరించారు. ఆనందించాడు కురురాజు అంగరాజు నిర్ణయానికి. ద్రోణాచార్యుని శిబిరానికి వెళ్లి ప్రార్థించి సైన్యాధిపత్యానికి అంగీకరింపజేశాడు దుర్యోధనుడు. పావనోదకములతో, పవిత్ర నదీ జలాలతో సైన్యాధిపతిగా అభిషేకించి ఆ దుర్యోధనుని యొక్క గౌరవానికి ద్రోణాచార్యుల వారు ఉప్పొంగిపోయారు. అసలే సద్బ్రాహ్మణుడాయన. ఆ ఆనందంలో, సుయోధన, నా యందు ఇంత పెద్దరికాన్ని ఉంచి నా మీద ఇంత గౌరవాన్ని చూపించినందుకు చాలా ఆనందిస్తూ నీకేం వరం కావాలో కోరుకోనైనా ఇస్తానన్నాడు. ఆ మాటకు దుర్యోధనుడు, గురువర్య, ధర్మగోత్రో ప్రాణములతో కడకు పతిత్యము, ధర్మగోత్రో ప్రాణములతో కడకు పతిత్యము, ధర్మగోత్రో ధర్మగోత్రో దానములకు కడకు నీ కారుణ్య విశేషమే నిఖిల బీజములకు నీ గౌరవ సైనికులకు చేకూరు శుభములింగిత నీ కారుణ్య విశేషమే నిఖిల బీజములకు నీ గౌరవ సైనికులకు చేకూరు శుభములింగిత పట్టి ధర్మగోత్రుని
ఉంటే మాకు సమస్త శుభాలు కలుగుతాయి అనడానికి ఏమాత్రం సందేహం లేదు. నా వాళ్ళందరికీ మేలు జరగాలి. మీరు నాకు వరమిస్తానన్నారు కనుక ధర్మరాజును ప్రాణాలతో బంధించి నాకు అప్పగించాలి. ఇదే మీ నుండి నేను ఆశించే వరమన్నారు. అంతకన్నా నాకేం అక్కర్లేదు. అతడు కోరిన వరానికి ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుల వారు. ఇదేమిటి, ఇలాంటి వరం కోరాడు వీడు? దుర్యోధన, ధర్మరాజు అజాత శత్రువుడన్న మాట నేటికి సార్థకమైపోయింది. ఎందుకంటే ప్రపంచానికంతా హితుడు ధర్మసుతుడు. నీకు తప్ప అలాంటి నువ్వు కూడా చంపు అని చెప్పకుండా ప్రాణాలతో పట్టి తెమ్మన్నావంటే అందుకు చాలా ఆశ్చర్యం వేసింది. అర్జునున్నో భీమున్నో చంపమని కోరి ఉంటే ఆ పని కష్టమయ్యేది. కానీ ఈ వరం కోరుకోవడంలో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దుర్యోధన, ఏమిటి కిటుకు అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు, గురువు గారు, నన్ను చంపుతో విజయుడంగి మము సమయంతో వనినేతెన్నో వధించిన దేవకి పట్టి మమ్ము వధించి కుంతి నిలబెట్టు రాణిగా కావున యుధిష్ఠరు దూతము జయించి భాగ్యోన్నతి ఏలుకొందు భువి ఉగ్రవనౌగుల కంపి వరలు ధర్మరాజు మీద ప్రేమ కాదు. ధర్మరాజును చంపమని కోరుకున్నాననుకోండి, అన్నమాట ప్రకారం మీరు ధర్మరాజును చంపారనుకోండి, పోని అర్జునుడు మమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఒకవేళ అర్జునుడు కూడా చంపినా కృష్ణుడు మమ్మల్ని అందరినీ చంపి చివరికి కుంతినైనా సింహాసనం మీద కూర్చోబెడతాడు. కానీ నన్ను మాత్రం ఈ రాజ్యాన్ని అనుభవించచేయడు. ఇదివరకు ధర్మరాజుతో జూదం ఆడి తెలివి తక్కువగా నేను వ్యవహరించబట్టి 13 సంవత్సరాలనే నియమం పెట్టబట్టి వాళ్ళ నియమాన్ని పూర్తి చేయబట్టి నేను సూర్య మనమోపినంత నేల ఇవ్వనబట్టి యుద్ధం జరుగుతోంది. అప్పుడే నేను జాగ్రత్త పడి ఉంటే ఈ ప్రమాదం వచ్చేది కాదు. మీరు నాకు వరమిచ్చిన ప్రకారం ధర్మరాజును ప్రాణాలతో పట్టిస్తే నేను మళ్లీ జూదవాడి ఈసారి యావజ్జీవితం అరణ్యాల్లో ఉండే షరతు ఆ జూదంలో పెట్టి ఓడిస్తాను. ఇందుకోసం పట్టిమన్నాను గురువు గారు అని చెప్పగానే ద్రోణుడు మనస్సులో అసహించుకుని, అయినా ఉన్న విషయం చెప్పక తప్పదు కనుక, సుయోధన, ధర్మరాజును ప్రాణాలతో పట్టడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. సురులకు సైతం గెలుపుతున్న కిరీటియే నిలిచి ఉన్న సంగరమునా, సురులకు సైతం గెలుపుతున్న కిరీటియే నిలిచి ఉన్న సంగరమునా, నాకు మాత్రమిటు కవ్వటి నొక్కగలవు ధనంజయుడు ఉరువడి అడ్డుపడకున్నతో సాగులు సూపకున్నతో చిరమిది పచ్చి తెచ్చదన్ యుధిష్ఠరుని నీకడకు సుయోధన అర్జునుడు అడ్డుపడకుండా ఉంటే, ధర్మరాజు పారిపోకుండా ఉంటే తప్పకుండా నీకు చెప్పిన మాట ప్రకారం ధర్మరాజును బంధించి నీకు అప్పగిస్తాను అన్నారు గురువు గారు. ద్రోణాచార్యులు
ద్రోణాచార్యుని ప్రతిజ్ఞ 2 సైన్యాలలో సాటించారు. అది విని ధర్మరాజు భయపడి అర్జునుడిని పిలిపించి, నువ్వు నా సమీపంలో నిలబడి యుద్ధం చెయ్యాలి అనగానే అర్జునుడు నవ్వి, అన్నయ్య, గురువు గారు మాటిచ్చారని మీరు భయపడుతున్నారా? ఏమంత సులభం అనుకున్నారా? గురువు గారు నవ్వుల చేదుగాక ప్రతి నెల నెరవేర్చుకునంగా సఖ్యమే, నవ్వుల చేదుగాక ప్రతి నెల నెరవేర్చుకునంగా సఖ్యమే, కవ్వడి మేల ప్రాణము కలిగిన ద్రోణుడుగా దుస్తానుడు, నవ్వుల నిలిచి తీరవలే ధర్మతనూజులకు పరాభవం దివ్విధి కలుగు నెడ ఏకముఖావకో సప్తవార్నిధు, ప్రపంచంలో అన్నిటికైనా తేలికైంది ఒకళ్ళకు మాట ఇవ్వడం, అన్నిటికైనా కష్టమైంది ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం. ద్రోణాచార్యుల వారు నిన్ను పట్టుకోవడం అంటే నా కంఠంలో ప్రాణం ఉండగా సమీపించలేరు. వారే కాదు, ఆఖరికి పరమేశ్వరుడైనా నిన్ను సమీపించలేరు. ఒకవేళ నాకంటూ ప్రాణం పోతే, మీకంటూ అవమానం జరిగితే 7 సముద్రాలు భూమి మీద పొరలవా, తారకలు నేల రాలవా, కులపర్వతాలు గురినిల్లవా, సూర్యచంద్రులు గతులు తప్పిపోరా? ఎందుకన్నయ్యా భయపడతారు? నా మాట తప్పదు, గురువు గారు నిన్నేం చేయలేరు అన్నాడు అర్జునుడు. ద్రోణుడు అన్నమాట ప్రకారం ధర్మరాజును బంధించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అర్జునుడు ధర్మరాజును రక్షించుకుంటూనే ఉంటున్నాడు. ఇలా 2 రోజుల యుద్ధం అనంతరం దుర్యోధనుడు, గురువు గారు ధర్మరాజును బంధిస్తానని మాట ఇచ్చారు, నెరవేర్చలేకపోతూ ఉన్నారు. ఇది వారి పట్ల మీకు గల ప్రేమ చేత కావచ్చు కాబోలు, కారణం ఏమిటో చెప్పండి అనగా ద్రోణుడు, దుర్యోధన, నువ్వే చూస్తున్నావు కదా, అర్జునుడు నా ప్రయత్నాన్ని సాగనివ్వటం లేదయ్యా, నన్నేం చేయమంటావు? పెద్దవాళ్ళై ఉండి కూడా శక్తికి మించి యుద్ధం చేస్తున్నానే. ఈనాడు అర్జునుడిని ధర్మరాజుకు దూరంగా తీసుకెళ్లి ఏర్పాటు చేయి, అన్నమాట నిలబెట్టుకుంటాను అని చెప్పగానే దుర్యోధనుడు ఆలోచిస్తూ ఉండగానే 25,000 మంది త్రిగర్తులు, 10,000 మంది నారాయణ గోపాలకులు, మొత్తం 35,000 మంది వీరులు దుర్యోధన, అర్జునుణ్ణి కడతేలుస్తాం లేదా అతని చేతిలో మేం చేస్తాం అన్నమాట తప్పు, నువ్వు భయపడద్దు అని ప్రతిజ్ఞ చేసి అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించి చాలా దూరం తీసుకెళ్లిపోయారు. ఇంతలో తెల్లవారుచున్నదే ప్రతిరోజు ఉదయించినట్లే ఆ రోజు కూడా అర్జునుడు సూర్యుడు ఉదయించాడు. కానీ ఆ రోజు యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, అది పాండవులకు చాలా భయంకరమైన రోజు, కౌరవులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిన రోజు, భరతమాత ఒక మహావీరుణ్ణి కోల్పోయిన రోజు, కౌరవ పక్షంలో యుద్ధం చేస్తున్న ఎందరో వీరాది వీరులు, యోధాల యోధులు యుద్ధ నీతిని, యుద్ధ ధర్మాన్ని విడిచి అవినీతిని, అధర్మాన్ని ఆశ్రయించిన రోజు, అభిమన్యుని యొక్క పరాక్రమం పరాకాష్ఠ అయినటువంటి రోజు, ఉత్తర జీవితాన్ని అంధకార బంధురంలో ఉంచేసినటువంటి రోజు, అది ద్రోణుడు సైన్యాధిపతి అయినటువంటి 3వ రోజు. ఆ 3వ రోజు ఒక మహాభయంకరమైన పద్మయోగం అనేటువంటి పేరుతో 6 రేకుల పద్మంలాగా సైన్యాలను బారులు తీర్చి నిలబెట్టాడు. ఒక్కొక్క దళంలో 50,000 రథాలు, 50,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, 1,50,000 కాల్పల సైన్యాన్ని మోహరించి నిలబెట్టాడు ద్రోణాచార్యుల వారు. శకుని, సైంధవుడు మొదటి దళంలో ప్రముఖులుగా నిలబడ్డారు. కృపాచార్యుడు, కృతవర్మ 2వ దళం, అశ్వత్థామ, భూరిశ్రవుడు 3వ దళం, కర్ణుడు, బాష్లికుడు 4వ దళం, విందాల విందులు, దుష్టదర్శనుడు 5వ దళం, శల్యుడు, శల్యుడు 6వ దళంలో ప్రముఖులుగా నిలబడ్డారు. కాంభోజరాజు, దుశ్యాసనుడు, ధృతాయుధుడు, జలసంధుడు ప్రక్కన ఉండగా ఆ పద్మవ్యూహం కర్ణికా స్థానంలో ఉన్నాడు హరివీర భయంకరుడు, గదాధరుడు, బలరామ ప్రియశిష్యుడు, సర్పకేతుడు, సుయోధనుడు స్వయంగా నిలబడి ఉన్నాడు. ఆ పద్మవ్యూహం
మధ్యలో ప్రతి దళములో ఉన్న 2 అతిరథులు, 10 మంది మహారథులు, 50,000 మంది సమరథులు నిలిచి ఉన్నారు. ఇంత భయంకరమైన బంధురమైన నిబడమైన పద్మయోగ ముఖద్వారములో అరుణాశ్వములు వేదికా ధ్వజం శితోష్టున్నటువంటి విధానం మెరుస్తూ ఉండగా ఉద్దండ కోదండ ధరుడైన కుమారస్వామిలాగా, దండధరుడైన యముడులాగా సాక్షాత్తు ద్రోణాచార్యుడే నిలబడ్డాడు ఆ ముఖద్వారంలో. ఈ మహాసైనిక రచన చూసిన దేవతలు, ఆహా, ఇవాళ ద్రోణాచార్యుడు వంటి వ్యూహ నిర్మాణ దక్షుడు ప్రపంచంలో ఇంకొకరు ఉన్నారా అంటే అతిశయోక్తి కాదేమో, దీన్ని భేదించడం పాండవుల తరమా అనుకుంటూ ఉన్నారట నిర్జరగణం. అలాంటి సమయంలో ధర్మరాజు, భీమసేనుడు, సాత్యకి, దృష్టజిమ్ముడు, కుంతిభోజుడు, శేఖితానుడు, క్షత్రధర్ముడు, క్షత్రవర్ముడు, దృష్టకేతుడు, నకులుడు, సహదేవుడు, ఉత్తమోదుడు, శకండి, ఘటోత్కచుడు, ఇలాంటి వాళ్ళంతా కూడా, విరాటుడు, ద్రౌపదుడు, ఉపపాండవులంతా కూడా విరాటి వీరులు ఏకముఖంగా వ్యూహంలోకి ప్రవేశించడం ప్రయత్నం చేస్తే గురువు గారి కారణంగా ఏమాత్రం సాధ్యపడలేదు. అందరూ తిరుగుముఖం పట్టారు. ఏ ఒక్కరూ కూడా వ్యూహంలోకి చొరబడలేకపోయారు. ధర్మరాజు తెల్లబోయి ఏం చేయాలో తెలియక కొంతసేపు ఆలోచించి పరిస్థితి విషమించడంతో అభిమన్యుని పిలవనంపాడు. పెద్ద తండ్రి పిలుపునందుకొని అక్కడికి వచ్చాడు అర్జున పుత్రుడు, అతిరథుడు, సుందరాకారుడు, నిరంతర మందస్మిత వదనుడు, కవచ శిరస్త్రాలంకృతుడు, పరిఘాయుత సదృశ బాహుదండ విరాజిత శరాసనుడు, ఖచ్చిత విలసిత కరవాలుడు, నిరుప విక్రమ సమన్వితుడు, ధనుర్నిగమ విశారదుడు, రణరథుడు, బలయుతుడు, అర్జున పుత్రుడు ఆ అభిమన్యుడు. అక్కడికి రాగానే పెద్ద తండ్రి పాద నమస్కారం చేసుకుంటూ, పెద్ద తండ్రి లేవనెత్తుతూ, ఎందుకు నన్ను పిలిపించారు పెద్దయ్య, ఏమిటి మీ ఆజ్ఞ చెప్పండి అనగానే ధర్మరాజు పిల్లవాడిని దగ్గరకు తీసుకొని కౌగలించి, కయమాడ కనుదెంచె త్రిగాటుల, కయమాడ కనుదెంచు త్రిగాటుల, కవిసిని తందినేడు కయ్యమాడ కనుదెంచె త్రిగాటుల, కవిసిని తందినేడు కయ్యమా అయ్యవారు నన్ను పట్టి అయ్యవారు నన్ను పట్టి అయ్యవారు నన్ను పట్టి చూడని అభయమొసగిరా ధనునకు, అభయమొసగిరా ధనునకు, గురుడు నేడు కలయుడైనడు నేడు కుమారుడు పవరమల్ల తెలుపడి కయ్యమా అభిమన్యు, ఈనాడు పాండవుల పరువు నిలపవలసిన బాధ్యత నీ మీద పడింది నాయన, అందుకే నిన్ను పిలిపించాను. ఈనాడు గురువు గారు నన్ను బంధించాలనే పట్టుదల చాలా తీవ్రంగా కనపడుతోంది. గురువు గారు ప్రళయ శంకరుడిలాగా యుద్ధం చేస్తున్నారు. మాకెవరికి వ్యూహంలో ప్రవేశించడం సాధ్యం కావటం లేదు. నీ తండ్రి అర్జునుడు, నీ మేనమామ కృష్ణ పరమాత్ముడు లేని సమయం చూసి అభేద్యమైన పద్మవ్యూహం నిర్మించి వ్యూహ ద్వారంలోనే ఎదురుగా నుంచో ఉన్నారు గురువు గారు. నన్ను బంధించే ప్రయత్నంలో చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. పాండవులు సహజంగానే మహావీరులు అనేటువంటి కీర్తికి లోటు రాకుండా ఈ పద్మవ్యూహాన్ని నువ్వు భేదించాలి. నీ వీరత్వం ప్రపంచానికి తెలియాలి. అయితే
నిన్ను పంపించడానికి మేమెందుకు కలవరపడుతున్నామంటే నాయనా, అయ్యకు తెలిసిపోవు రణమందు రవంతయుని మీరయ్యడ పొరికంపవలదు ఏను సమీపమందులేని ఈ అభిమన్యునంతు వచించ ధనంజయుడొక్కనాడు మాకయ్యది నిర్మలమునకు ఆరాటము కలిగించు నయనా కుమారా, నువ్వు నీ తండ్రి అర్జునుడికి ఏమాత్రం పరాక్రమంలో తీసిపోయేవాడివి కాదు. మీ నాన్నగారు నే లేని సమయంలో నా కుమారుడు అభిమన్యుని యుద్ధానికి పంపద్దు అని మాకు గట్టిగా చెప్పున్నాడు. ఆ కారణం చేత ఇంతగా ఆలోచిస్తున్నాం. నీ పరాక్రమం మీద విశ్వాసం లేక కాదు అంటూ ఉండగానే భీముడు, అన్నయ్య మీరెందుకు భయపడతారు? సుభద్ర కూడా పద్మవ్యూహంలో చొరబడ్డ వరకు అభిమన్యుడికి తెలుసు అని నాకు కూడా గతంలో చెప్పి ఉంది. కానీ అభిమన్యు, నీ వీరత్వానికి నీ ధైర్యాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను. వెనుగత భూమి శత్రువుల పిప్పి వినత్తుడ తప్ప ఎన్నడు పనివడి ఇటు యుగములు పన్నుట విప్పుట ఏ నిరుంగను నాకనుగా వాడి సూదిముల ఎందు గదల్చితివేని చుట్టి యమ్మున కలగుండు వెట్టి పడముత్యద మత్తక జంబు చాటులను ఒక గద చేతికిచ్చి ఎదురుగా ఒక పెద్ద సైన్యాన్ని చూపించి దాని పని పట్టమంటే దెబ్బకు 100 మందిని కొడతాను. కానీ ఎప్పుడు ఇటువంటి వ్యూహాలు పన్నటం విప్పటం, అసలు ఈ గొడవలేమిటి నాకు తెలియదు. నా కనువుగా వాడి సూది మొలయంతో ఖాళీ చేస్తే వ్యూహంలో ప్రవేశించి సైన్యాన్ని అల్లకల్లోలం చేసి మదించిన ఏనుగు కొలంలో విహరించినట్టు విహరిస్తాను, నా పరాక్రమం చూపిస్తాను అన్నాడు భీమసేనుడు. ఆ మాటలకు అభిమన్యుడు ఉప్పొంగిపోయాడు. యుద్ధోత్సాహంతో విన్నుముట్టి చిరునవ్వు నవ్వుతూ యుద్ధానికి సిద్ధపడి ఇలా అంటున్నాడు, పెదనాన్న నన్నింతగా ప్రతిమాలగా వలయునా, నన్నింతగా ప్రతిమాలగా వలయునా, ఏమి మీరను ఓతంకుడారా, నన్నింతగా ప్రతిమాలగా వలయునా, ఏమి మీరను ఓతంకుడారా, నన్నింతగా ప్రతిమాలగా వలయునా. వెలుగాడగున క్రీడి కొడుకునై కలనైన గలనైన ధరకుని వెలుగాడగున క్రీడి కొడుకునై పులి గడుపున లేడి పూన పొడము పుట్టిన ఎదురాట పుట్టువన్నే ప్రతిమాలగ కొనయూర ఏమి మీరను నన్నుతగ ప్రతిమాలగ కొనయూర.
తండ్రులారా, ఈ చిన్న పనికి, ఈ పద్మవ్యూహం భేదించడానికి మీరు నన్నెంతగా ప్రతిమాలాల్సిన అవసరం లేదే. ఎంతో కాలం నుంచి ద్రోణాది వీరులను అనేక మందితో నేను ఒక్కడిని యుద్ధం చేయాలనే కోరిక చాన్నాళ్లుగా మిగిలిపోయింది మనస్సులో. ఈనాడు అది తీరబోతోంది. చాలా సంతోషంగా ఉంది నాకు. సవిగుణిరే కదా విధియు సంగరము కృతకర్మ కుంభ సంభవులు అప్పుడప్పుడు వారలిటుపై సవిచూతురు సంతనేటిన పవరం తారతమ్యమగు పట్టున అయ్యది వెల్లడింతురు ఆహవమున పండువేయకు కదా పరువందిన రాచబిడ్డకు. నిజమైనటువంటి వీరుడికి యుద్ధం అంటే పండుగని మీకు తెలియదా పెద్దయ్యా? ఇంతకుముందు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, శల్యుడు మొదలైన వీరులు నా తండ్రి అర్జునుల వారి యుద్ధ విధానాలు చూసి ఉంటారు. ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో రుచి చూపిస్తాను. పరాక్రమంలో నాకు నా తండ్రికున్న వ్యత్యాసం ఏమిటో వెల్లడిస్తాను. నిజమైన క్షత్రియుడికి యుద్ధం అంటే ఏమిటో మీకు తెలియంది కాదు. నిజ పరాక్రమ సంజనిత మహాప్రతాపాగ్ని జ్వాలలో దగ్ధ శరీర విభవులుగా కౌరవుల్ని నాశనం చేస్తాను. ఆకలి మంటతో ఉన్న ఏనుగు గున్న సరోవరంలో దూకి కమలాలు చిందరబందర చేసినట్లుగా కురురాజ ఘోర పుతనాంబుజము త్రుంచి ద్రోణాచార్యుణ్ణి కలంచి నా తండ్రులకు మేనమామలకు ఆనందం కలిగిస్తాను అంటూ ఎదనాన్న ద్రోణుడు కర్ణశల్యుడు కురుక్షితినాథుడు దుస్ససేనుడు ద్రౌణియు భక్లికుండు బలిరా ఒడలిట్టు చురుక్కుమన్నవి ఈ బలంబులు అర్జునత్వజునివా హరపుత్రునివా కిరీటివా తారునివా ఎటంచు మతి సంధియమందునట్టును కలంచెదం కౌరవ సైన్యంలో చొరబడి నేను యుద్ధం చేస్తుంటే అస్త్రధాటికి తట్టుకోలేక ఈ బాణాలు అభిమన్యుడివా, కుమారస్వామివా, అర్జునుడివా, లేకపోతే ప్రళయ శంకరుడివా అని వాళ్లల్లో వాళ్లకు సందేహం వచ్చేటట్టు కొడతారు కదా నాన్న. బాహు విక్రమ వెలంచెద, పితృరుణము తీర్చద, యశము గాంచెద, తండ్రి నన్ను ఆశీర్వదించండి, నన్ను యుద్ధానికి పంపండి అన్నాడు అభిమన్యుడు. ఆ మాటలకు ధర్మరాజు కలవరపడుతూ, కుమారా అభిమన్యు, నీవంతటి వాడవేరుడు, నీవంతటి వాడవేరుడు, నిదు విక్రమశీల నరయుడు, నీవంతటి వాడవేరుడు. కరుణను పరిమాత్మజాలిన వీరవరుడవు కరణమునకేగవలై కులమౌ పెద్దలము కరణమునకేగవలై కులమౌ పెద్దలము పసిబాల యుద్ధ భూమికౌ రామది సంసరి నీవంతటి వాడవే ఎరుగుడు, నిదు విక్రమశీల నరయుడు, నీవంతటి వాడవే ఎరుగుడు. అభిమన్యు కుమారా, నువ్వంతటి వాడివేనయ్యా. కానీ ఎక్కడైనా ప్రమాద పరిస్థితుల్లో పెద్దలు ముందుండి పిల్లలను వెనక ఉంచి రక్షించుకుంటారు. నా దౌర్భాగ్యం నిన్ను ముందు పంపించవలసినటువంటి అవసరం వచ్చింది. దగ్గర లేరు మామయును తల్లును, తోడు పోరు కాదగ్గది భార్య గర్భవతి
తల్లి సుభద్ర త్వదేక పుత్ర నీ పద్య నిరంకుశము పసి పాపవు పాపులు వారు పాటు పుట్టే కొడుగా యుద్ధము చేయ పంపగల్ నిరంతరం 1000 కళ్ళతో రచించుకునే సర్వసమర్థుడు మహావీరుడు నీ తండ్రి నీ మేనమామ కృష్ణ పరమాత్ముడు దగ్గరలో లేరు నాయన. ఇప్పుడు జరగబోయే యుద్ధమేమో ద్రోణాచార్యుల వారితో యుద్ధం. నీ భార్య ఉత్తర పూర్ణ గర్భవతి. ఒక కన్ను కన్ను కాదు, ఒక బిడ్డ బిడ్డ కాదు అంటారు. నువ్వా వయసులో చాలా చిన్నవాడి. కురుసేనలో అధిక భాగం పాప భీతి లేనివాళ్ళు. నాకెందుకో భయంగా ఉంది అని ధర్మరాజు బాధపడుతూ ఉంటే అభిమన్యుడు చూసి చిరునవ్వు నవ్వి వాళ్లకు ధైర్యం వచ్చేలాగా మళ్ళీ ఇలా అంటున్నాడు, పెదనాన్న కరుళెల్ల చేసి చూచిన లోకవితది భస్మీకరించు మదడు మేనమామ పిడికెటం కుండల పిండి చేయ గజాలు విక్రమాదు ముందు పెద తండ్రి ఇందుశేఖరుని మెత్తి పాశుపతస్త్రము కైకున్న ఆవరి కన్న తండ్రి హరివీర సమితి పదాక్రతులుగా నుడచ్చు విరక్తగంపిన తండ్రులు అట్టినాకే విభీతి ఇంత ఏల కౌరవ పరముగా చక్రధర విజయులు అరుగుదింతురుగాక కయ్యమున నిలిచి పడయుదు జయము చెలవిడి పంపుమై ఒక్కసారి కళ్ళెర్ర చేసి చూస్తేనే 3 లోకాలు భస్మం చేయగల మహానుభావుడు నా మేనమామ కృష్ణ పరమాత్ముడు. పిడికిన పోటుతో కొండలనైనా పిండి పిండిగా కొట్టేటువంటి శక్తివంతుడు పెద్ద తండ్రి భీమసేనుల వారు. పరమేశ్వరుడంతటి వారితో తలపడి పోరాడి మెప్పించి పాశుపతం వరంగా పుచ్చుకున్నాడు నా కన్న తండ్రి అర్జునుల వారు. శత్రువులను పాదాక్రాంతులుగా చేసుకోగలిగిన సమర్థులు నా పినతండ్రులు. ఇలాంటి వీర విరాజి వీరుల కోవలో పుట్టిన నేను యుద్ధం అంటే సందేహిస్తానా పెదనాన్న? కౌరవ పక్షంలో 3 లోకాలు ఏకమైన నా తండ్రి మేనమామ కృష్ణుడు వచ్చిన జయిస్తాను, నన్ను పంపించండి అని ప్రార్థింపగా ధర్మరాజు చేసేది లేక అడియన్నడు వంకని వాడనేని ధార్మికుడనేని అజాత శత్రువుడనేని 10 ఒకటై నిన్ను కవైదురుగాక నీ కపజయము సుభద్ర కుమార పర సౌభద్రవర్తిత అని ఆశీర్వదించి భీమసేన మనమందరం అన్ని ప్రక్కల నుంచి పొంచి ఉండి అభిమన్యుడు వ్యూహం భేదించగానే చిందరవందర చేసి అభిమన్యుని సంరక్షించుకోవాలి. జాగ్రత్త నాయన అభిమన్యు, ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు. అక్కడి నుండి పాండవ సేనతో రథసారథి సుమిత్ర రథం తోలుతూ ఉండగా బయలుదేరాడు. అని పలికి ధర్మజట్ట నుండి భీమాదులు తనుగల్లంట అని పలికి ధర్మజట్ట నుండి భీమాదులు తనుగల్లంట తనకు పార్వతీ జాని వరం అట్టుపడియ పండు కుమారులకు జయత్తు గంధం తరోరా
చేయకుండా తీవ్రంగా యుద్ధం ప్రారంభించాడు. అంత అభిమన్యుడు ద్రోణుడు తనకు అడ్డుపడగానే శత్రువుల గుండెలు అదిరిపోయేటట్లుగా సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరిస్తూ ద్రోణుణ్ణి చికాకు పరచి ద్రోణుని మీద తీవ్రమైన బాణాలు ప్రయోగించి ఆ యోధుడు ద్రోణుణ్ణి నిర్వీర్యుణ్ణి చేసి ఆయన ఏమీ చేయలేక చూస్తూ ఉండగా అవలీలగా అతి తేలిగ్గా అంత పటిష్టమైన వ్యూహాన్ని భేదించి ద్రోణాచార్యుడు కన్ను మూసి కన్ను తెరిచేలోగా వ్యూహంలోకి ప్రవేశించాడు అభిమన్యు కుమారుడు. అదే సమయంలో మిగిలిన పాండవ వీరులంతా వ్యూహంలోనికి ప్రవేశించాలని ముందుకొస్తున్నారు. ఆ తరుణంలో సింధు దేశోద్భవులైన మేలుజాతి గుర్రాలు పొంచిన రథం మీద వరాహ ధ్వజం ప్రకాశిస్తూ ఉండగా పాండవ వీరులు పరాక్రమాన్ని గాని హేమాదుల ప్రచండ బాహుబలాన్ని గాని లెక్క చేయకుండా మహారథుడు దుర్యోధనుడి భావమరిచి సింధు దేశపు రాజు జయద్రథుడు సైంధవుడు వారికి ఎదురుగా అడ్డు నిలబడి, ఏయ్ ఆగండి, నన్ను జయించి మరీ ముందుకు వెళ్ళండి అని అంటూ వారితో చాలా తీవ్రంగా యుద్ధం చేస్తూ అడుగు కూడా ముందుకు వేయలేకుండా పరమేశ్వర వరప్రభావంతో వ్యూహ ముఖద్వారం వద్దనే నిలువరించాడు. భీమసేనుడు మొదలైన వీరులంతా ఏమీ చేయలేక అక్కడ ఆగవలసి వచ్చింది. ఇక లోపల అభిమన్యుడి యుద్ధం ఎలా ఉందయ్యా అంటే, తిరుగుమందరనగము విధాన కననముననేకు ఖర్చిత్తు కైవడి చాలా పక్వజ సమాజ సంహరణ క్రీడం సూలిపోలికల బహుకేళీగతుల నొప్పి గురుసేన భయపడి ఉరవడించి కేతువులం కూల్చి ఆదపత్రములను వాడి తేరుల నుక్కు చేసి గడపెహయములా గీతరించి కల్పనము చంపక గౌరవాగ్రతుడు సౌభద్రంగా కచూచి లోనుడెల్ల సైనికముల గిల్గెత్తి పలికే అతను అభిమన్యుడు కాదు, శత్రువుల పాలిట మృత్యువు ప్రళయ శంకరుడు, కల్పక్షయ కాలుడు. కాలం తీరిన మావారు మాత్రమే ఎదురు వస్తూ ఉన్నారు. అగ్నిలో పడిన మిడతలాగా అభిమన్యుని ప్రతాపాగ్ని జ్వాలలో దగ్ధమైపోతూ ఉన్నారు. ఇలా లేళ్ల మందను చీల్చి చెందాడే పెద్ద పులిలాగా, ఎండు గడ్డి మీద ఒక చెలరేగిన అగ్నిలాగా చెలరేగుతున్న ఆ అభిమన్యుని చూశాడు దుర్యోధను మహాకోపంతో. నిన్నగాక మొన్న పుట్టిన అర్భకుడు ఇలా వీరాది వీరులను చెల్లా చెదురు చేస్తూ ఉంటే మనమే అసమర్థులమా, ఊరుకోవడమా అని, అరే అభిమన్యు ఆగరా అని ముందుకు వచ్చాడు. అలా వచ్చిన దుర్యోధనుణ్ణి చూసి అభిమన్యుడు ఏమాత్రం లెక్క చేయకుండా వికటాట్టహాసం చేస్తూ నవ్వుతూ, సుయోధన కలము తిరేనా లేక కంటకవరమ కలము తిరేనా లేక కంటకవరమ అలముల రూపలేక అన్యాయూతమున అలరాజ్యముంగిల్చి అవలీల కాలము తిరేనో నిజజూయుడ నిన్ను నిజముగా పదింప నిజజూయుడ నిన్ను నిజముగా పదింప ఈ జగతి సుఖియుడు జన్మ బలియుడు ఈ జగతి సుఖియుడు జన్మ బలియుడు కాలము తిరేనా లేక కంటకవరమ
నా తండ్రుల పౌరుష ప్రతాపాజ్ఞలకు భయపడి దొంగచాటుగా మాయాదూతంలో రాజ్యం గెలుచుకుంటావా? నీచుడా, అభిమన్యుడితో యుద్ధం అంటే నీకు అంత ఆటలనుకుంటున్నావా? రోజులు పూర్తయి ఉంటాయి, లేకపోతే నాకెదురు పడేవాడివి కాదు అంటూ దుర్యోధన, ఇది యుద్ధరంగం, ఇక్కడ నీ పరాక్రమం చూపడానికి అంగనులు ఉండరు, నీకు రోజులు మూడాయి, నిలువు అని దుర్యోధనుడు మీదకు దూకుతున్నాడు అభిమన్యుడు. అది చూసిన ద్రోణుడు కంగారు పడి, కౌరవ యోధులారా ఇంకా చూస్తున్నారేమిటయ్యా, పిల్లవాడు ముందుకు దూసుకొస్తున్నాడు, నేనేమో ధర్మరాజును పట్టిస్తానన్నాడు, వాడు సరాసరి దుర్యోధనుడికి అందుబాటులో ఉన్నాడు. చూతురేమి అభిమన్యుడు సుయోధనుని తాకుతుండ, చూతురేమి అభిమన్యుడు సుయోధనుని తాకుతుండ, చూతురేమి అభిమన్యుడు సుయోధనుని తాకుతుండ, భరజన దుర్గత్యంబకు భక్తయుగం గతి భరజన నిమిషములో నిలుచుటైన చూడర ఊరక చూతురేమి ఓ కౌరవ యోధులారా, కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవ, కర్ణ, బాగ్లిక, ఇంకా చూస్తారేమిటయ్యా, త్వరగా రారాజును కాపాడండి, అందరం కలిస్తే తప్ప దుర్యోధను తప్పించడం అసాధ్యం అంటూ కౌరవ వీరుల్ని ఉరుగులుపుతూ అమాంతం వచ్చి అభిమన్యుడితో కలయబడ్డాడు ద్రోణుడు. అదే సమయంలో మిగిలిన వీరులంతా చుట్టుముట్టారు అభిమన్యుణ్ణి. అంతమంది చుట్టుముట్టిన అభిమన్యుడు ఏమాత్రం జంకకుండా అర్జునుడు తపస్సుకు మెచ్చి తుంబురుడు అనే గంధర్వుడు ఇచ్చిన గంధర్వ మాయను ప్రయోగించాడు. దాని ప్రభావంతో అందరూ చెల్లాచెదురైపోయారు. అదే సమయంలో దేవదానవ యుద్ధంలో రాక్షస వీరులు చుట్టుముట్టిన సమయంలో రెచ్చిపోయి యుద్ధం చేసిన కుమారస్వామిలాగా విజృంభించి కవచము దూరి అంగము గాడిపోనే తొలగే సూతసుతుండు నిలవలేక, వాడి తూపుల తాకుబడి బిడ్డల చేట్ట ముర్చిల్లన మద్రభూవరుండు విలుద్రుంచి మేరీ కండలు చెక్క ఆ దుస్ససేనుండు పడి సొమ్మసిల్లె రథమున, శిరము కుండల కాంతి చెలగ లక్ష్మణ కుమారుండు నీలంబడి రూపుమాసి, పేలుబడిన యోధులెల్లరు విరదులైరి కదల మీదు నిత్తుటి కల్వలయ్యి, అంత నపరాత్మముగుడు ఏ రత్నగురుని పైకి తోలించి నరసూతి పల్లికి ఇటులు. ఇలా బీభత్సంగా యుద్ధం చేస్తూ ఉండగా కర్ణుని కొడుకు ఋషసేనుడు మూర్ఛపోయాడు. కస్మకేశ్వరుడు సారథి గుర్రాలతో సహా యుద్ధరంగానికి బలైపోయాడు. శల్యుడు తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శల్యుని కుమారుడు రుక్మరథుడు మరణించాడు. అస్మంతకుడు బృహద్వరుడు ముక్కలు ముక్కలైపోయారు. ద్రోణుని శరీరమంతా మంటలు పుట్టేటట్టుగా 15 బాణాలు నాటగా ఆయన గారు కూడా ఒళ్లంతా తొడుముకుంటూ చాలా బాగొట్టావని మనవడా అనుకుంటూ అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నాడు. అప్పుడు అభిమన్యుడు అంతటితో వదలక ద్రోణాచార్యునితో కూడా విగ్రహంగా అరుస్తూ, తాతగారు, మీరు మా తండ్రి అర్జునుల వారు అడ్డుపడకుండా ఉంటే, ఆయన లేకుంటే మా పెద్దయ్యను పట్టిస్తానని మాట ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు కదా. ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి. ఇక్కడ మీరందరూ చూస్తూ ఉండగా ఈ దుర్యోధనుని బంధించి మా పెద్ద తండ్రి గారికి నేను కానుకగా ఇస్తాను. మీలో క్షేమ ఉంటే, ధైర్యం ఉంటే రక్షించుకోండి, మీరారాజును అంటూ దుర్యోధనుడి మీదకు యుద్ధానికి వస్తున్న అభిమన్యుణ్ణి అశ్వత్థామ, కృపుడు, ద్రోణుడు, బాగ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, పౌరవుడు మొదలైన వీరాధివులంతా అడ్డుపడ్డారు. అభిమన్యుడు అందరినీ అన్ని రూపులై ఆ వారితో యుద్ధం చేస్తూ ఉండగా ఆ సమయంలో దుర్యోధనుడు కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి, గురువు గారు, మీ వల్ల చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాను, కప్పకూత భుజగౌరవ పట్టమునందు చేరితివి, కప్పకూత భుజగౌరవ ఎప్పుడు పాండవ పక్షపాతివే, ఎప్పుడు పాండవ పక్షపాతివే, ఎరిగి మోస పోయి తిని బాబడా, ఎరిగి మోస పోయి తిని బాబడా, తప్పకూత
పట్టుకునే పాములాగా ఉంది మీ తీరు. మీరు ఎప్పుడూ పాండవ పక్షపాతులే. ఎరిగి మోసపోయానే, నమ్మిన కొంప ఉంచుకున్నానే. మీరు అవకాశం ఇవ్వకపోతే బాలుడు అభిమన్యుడు వ్యూహంలో భేదించగలడా? మిమ్మల్ని, మీ శక్తి పరాక్రమాన్ని నమ్మి చెట్టంత కొడుకును, భావి భారత సామ్రాట్టును పోగొట్టుకున్నానే. లేనిపోని పద్మవ్యూహమనే పందిరి దొడ్డి కట్టినారు. అందులో మమ్మల్ని అందరినీ గొర్రెల్లాగా నిలబెట్టినారు. వాణ్ణేమో పెద్ద పుల్లాగా వదిలిపెట్టినారు. పారిపోదామంటే ఈ పందిరి దొడ్డి అర్థం ఎలా, ఏమిటి మా పరిస్థితి అని గగ్గోలు పెడుతూ ఉండగా ద్రోణుడు కూడా కొంత కోపించి కొడుకుపోయిన దుఃఖంలో ఉండటం చేత ఏమీ అనకుండా, సరే ఇంకా లాభం లేదని అతను అన్నీ ఒక్కసారిగా రథం, గుర్రాలు, సారథి ఇవి కూలితే తప్ప అభిమన్యును కూల్చడం సాధ్యం కాదని చెప్పగానే ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్కరు కూల్చాలని దుర్యోధనుడు పురమాయించగా కర్ణుడు ముందు నుంచి విల్లు విరగొట్టాలని ప్రయత్నించాడు. సాధ్యపడలేదు. నెమ్మదిగా వెనక్కు తప్పుకున్నాడు. అది చూశాడు అభిమన్యుడు. ఓయి కర్ణ, ఆశ ముందుకు, ప్రాణ భయం వెనక్కు లాగుతూ ఉంటే ఎందుకయ్యా నీకు యుద్ధం? ప్రాణం మీద తీపి ఉన్నవాడివి పారిపోయి ప్రాణాలు దక్కించుకో అన్నాడు. అంతేకాని సింహపు పిల్ల ఎదుట పడలేని బోయలు అన్ని ప్రక్కల నుంచి ఆయుధాలతో కమ్ముకున్నట్టుగా కమ్ముకుంటున్నాయి అని ఊహించలేకపోయాడు. అనుభవం లేని తత్వం అంటే అదే మరి. అలాగే కనుమరుగైన కర్ణుడు వెనక నుంచి గురి చూసి విల్లు విరగొట్టాడు. గుర్రాలను ద్రోణాచార్యుడు చంపాడు. సారథిని వధించాడు కృపాచార్యుడు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల రథం ముక్కలు ముక్కలుగా చేసి క్రింద పడిపోయారు. ఇంతలో ఇంతమంది ఇలా ఒక్కన్ని వంచన చేయటం అన్యాయం అని పంచభూతాలు ఘోషించాయి. జరిగిన మోసం గమనించారు. అభిమన్యుడు అయినా లెక్క చేయకుండా కత్తిడాలు అందుకుని ఒక్కసారిగా గరుత్మంతుల్లాగా పైకెగిరాడు. ఎవరి మీద మృత్యుదేవతలాగా మీదకొస్తున్నాడు. ఉనికిపోతున్నారు కౌరవ వీరుడు. ద్రోణుడు వెంటనే చేతిలో ఉన్న కత్తిడాలు రెండు ముక్కలుగా చేసేశాడు. అయినా లెక్క చేయలేదు పిల్లవాడు. రథం చక్రం తీసుకుని తన మీదకు వచ్చే బాణాలను అడ్డు పెట్టాడు. అప్పటికి అన్ని వైపుల నుండి వీరులు చుట్టుముట్టి బాణాల వర్షంలాగా కురిపించారు. అభిమన్యుడు ఎలా ఉందయ్యా ఆయన స్థితిగతులంటే, కాలు తీసి కాలు కదపలేక వాళ్ళు మీదకొస్తున్నా కూడా నెత్రుతో తడిసిపోయినటువంటి ముఖార విందంతో కాల సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి సాయంకాల సూర్యుడిలాగా ప్రకాశిస్తోంది ఆ ముఖార విందం. అతని సింహనాదాలకు కౌరవ సైనికులంతా గడగడా వణికిపోతున్నారు. చక్రం తిప్పుతున్న వేగానికి సమీపంలో ఉన్న శత్రువులు చెల్లాచెదరైపోతున్నారు. మణికంకణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. చక్రం ధరించిన విష్ణుమూర్తిలాగా ద్రోణుడి మీదకు వెళుతున్న అభిమన్యుని పరాక్రమానికి వారంతా అందుబాటులో లేకుండా అల్లంత దూరంలో నుంచి బాణాలు కురిపిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిగతుల్లో పిల్లవాడు కాలు సైతము కదలి ఉపలేక కలవరపాటు గనుచూ అలవో కన్నరులు కనిపించినంత అలగ విక్రమము గొలుచూ అడుగు తీసి అడుగు వేయలేక కళ్ళు కూలిపోతున్నాయి. కూడా పైకెత్తలేకపోతున్నాడు. ముఖం మీద కారుతున్నటువంటి ఆ రక్తాన్ని తుడుచుకుని ఆ క్షణంలో కనిపించిన వారందరినీ చంపుతూ ఉన్నాడు. అలా లోక భీకరంగా పోరాడి పోరాడి చివరకు దుశ్శాసనుడు కొడుకు దౌశ్శాసనుడు అభిమన్యుడు హోరాహుడిగా కొంతసేపు యుద్ధం చేసి ఒక్కసారిగా ఆ దౌశ్శాసనుడు అలా నేలకు ఒరిగిపోయాడు. ఆ తరుణంలో కూడా ఈ కథానాయకుడు ఈ వీరాభిమన్యుడు ఈ దేశానికి యువకుల ప్రాధాన్యత ఎంత అవసరమో ఈ నాయకుని యొక్క కథ వింటే మనకు అర్థం అవుతుంది. సరిహద్దుల సమస్యలైన, దేశభక్తి అయిన, యువశక్తి ప్రాధాన్యత వంటి సన్నివేశానికి మూలం ఈ కథానాయకుడి యొక్క చరిత్ర. అందుకే ఆ చివరి తరుణంలో కూడా 8,000 తేరులు, అలా ఏనుగులు 900, లక్ష్మణ జనుపమ తేజులొక్క 2,000, రాజసుతులు బృహద్బలుండు, ఇతర వీరులు ఎందరో గణింపగా శక్యము కాదు. వీరిని 8 రాజపౌత్రుడు రణావనికి బలిపెట్టెనయ్యడన్. ఇంతమంది వీరుల్ని చంపి ఆ యుద్ధ రంగంలో పడి ఉన్న అభిమన్యుడు అలాగే వాలిపోయాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే పగలల్లా వెలిగి పడమటి కొండకు చేరిన సూర్యుడులాగా, అరణ్యాలను దగ్ధం చేసి చల్లారిన కార్చిచ్చులాగా, సముద్రం ఇంకిపోయినట్టుగా భూమి మీద పడిపోయిన చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు అభిమన్యుడు. ఎత్తులతో తడిసి పోయిన నేల
ఎర్రని ఆకాశంలాగా ఉంది. తెగిపడిన భూషణాలు నక్షత్రాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. కురుక్షేత్రం రక్త సముద్రం అయిపోయింది. ఆ రక్త సముద్రం మధ్యలో పడిపోయిన అభిమన్యుడు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తిలాగా ఉన్నాడు. పడిపోయే చివరి క్షణంలో కూడా వెన్ను చూపకుండా, ఏమాత్రం అలసట లేకుండా, భయపడకుండా ఎవరి దాటికి ఆయన ఎదురు నిలిచాడే తప్ప వెన్ను చూపలేదు. అయ్యో, పంపేటప్పుడు పెదనాన్న అందరూ ధైర్యం చెప్పారు, పాండవ సేనంతా కూడా ముందుండి నడిపిస్తా ఉన్నారే, మరి ఎక్కడ ఏ ఒక్కరూ అందుబాటులో రాలేదే అనే ఒకంత భయం కాని, ఒకంత ఆలోచన గాని ఏమాత్రం పిల్లవాడికి చివరి తరుణంలో కూడా స్ఫురించకుండా చివరి దాకా పోరాడి 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 చివరికి వీరుని యొక్క సలక్షణమైన స్థితిగతులు, ఈ దేశానికి ఈ భక్తి, ఈ విధానం, ఈ వ్యవస్థకు ఇలాంటి కథానాయకుడు అత్యవసరం ఉన్నది. ఈ పద్మవ్యూహంలో, ఈ దేశ చరిత్రలో, భారత వీర యువకులలో కథానాయకుడైన అభిమన్యుని చరిత్ర సర్వులకు హితమైనది, సమ్మతమైంది కనుకనే అలాంటి కథానాయకుడి చరిత్ర మీ అందరూ కూడా ఇవాళ విని సంపూర్ణమైనటువంటి భగవంతుని ఆశీస్సులు సదా కలగాలని కోరుకుంటూ, ఆ వీరుని యొక్క విజయమైనటువంటి పరిస్థితికి ఆనాటి ప్రజలంతా కూడా నిరాజనాలు పలికారు. ఈనాటి పద్మవ్యూహం కథ సమాప్తమని తెలియజేసుకుంటూ, ఆ భూభాగంలో అలాగే యుద్ధరంగంలో అభిమన్యు కుమారుడు అలాగే నేల కురిగిపోయాడు. పెద్దలారా, ధర్మం రక్షిత అని పాండవుల వైపు ధర్మం ఉంది. చివరకు ధర్మరాజుకే ఆ స్థితిగతులు ఏర్పరిచినటువంటి నేటి కథ సమాప్తమని తెలియజేస్తూ, జై ఇందిరారమణ గోవిందగరి పవమాన పట్టు పదాల నిందములకు విరామ రూపములకు జయ మంగళం మంగళం మంగళం. ఎమ్మాలు వెంకటేశ్వరులు భాగవతాలు గడిచి పద్మవ్యూహం హరికథా గానం విన్నారు. కడప కేంద్ర సమర్పణ ఈ హరికథా గానం